హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోనేత్ర. ఈరోజు మనం వాట్ ఈస్ డాకర్ అండ్ వాట్ ఈస్ క్యూబర్నెటీస్, వీటిలో రెండింటి మధ్య వ్యత్యాసం. ఫస్ట్ డాకర్ గురించి డీల్ చేద్దాం, ఆ తర్వాత కంటైనర్స్ అంటే ఏంది, ఆ తర్వాత క్యూబర్నెటీస్ అండ్ వాట్ ఆర్ ద పాడ్స్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఆ తర్వాత డీల్ చేద్దాం. 4 to 5 పాయింట్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్స్ బిట్వీన్ డాకర్ యాజ్ వెల్ as క్యూబర్నెటీస్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా డీల్ చేస్తాను ఫస్ట్గా నేను స్టార్ట్ చేసేది డాకర్ కంటే ముందు మీకు తెలియాల్సింది కంటైనర్, ఆ తర్వాత మీకు తెలియాల్సింది పాడ్స్. ఒకదాన్ని ఒక డాట్ నేను కనెక్ట్ చేస్తాను, ఒక్కొక్క డాట్స్ ఏందనేది ఎగ్జాక్ట్గా. సో ఫస్ట్ మీకు తెలియాల్సింది కంటైనర్. సో మీరు అడగొచ్చు, సార్ వాట్ ఎగ్జాక్ట్లీ కంటైనర్? కంటైనర్ ఈజ్ ఏ లైట్ వెయిట్ స్టాండ్ అలోన్ ఎన్వైర్న్మెంట్ అంటారు. ఇది లైట్ వెయిట్ ఎందుకన్నానంటే ఇట్ డజంట్ హ్యావ్ ఏ ఓఎస్. దీనికి ఒక ప్రాపర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉండదు. ఇట్ ఓఎస్ ఫ్రమ్ ఇట్ హోస్ట్ కర్నల్. హోస్ట్ అంటే నథింగ్ బట్ ఒకవేళ మీ ఫిజికల్ సర్వర్లో ఉన్న హోస్ట్ని షేర్ చేసుకుంటుంది. ఒకవేళ మీరు డాకర్ని మీరు ఒకవేళ క్లౌడ్ ఎన్వైర్న్మెంట్స్లో వాడుకుందాం అనుకుంటే, లైక్ EC2 కానీ వర్చువల్ మిషన్స్లో కానీ, వాటిలో ఒక ఓఎస్ని మీరు ఇది కంటైనర్ అనేది సెలెక్ట్ చేసుకొని వాడుకుంటుంది. సార్ ఇది ఇలా అయితే ఇది ఐసోలేటెడ్ ఉంటుంది కదా సార్, VMs లాగా అనొచ్చు. సో ఇది ఐసోలేటెడ్లోనే ఉంటుంది, బట్ పార్షియల్గా ఐసోలేట్ అయి ఉంటుంది. ఒక కంటైనర్ ఒక్కనే సమ్మెన్ ఉండదు, బట్ పార్షియలీ దే ఆర్ ఐసోలేటెడ్, జస్ట్ లైక్ వర్చువల్ మిషన్స్ ఆర్ EC2 ఇన్స్టెన్స్. EC2 ఇన్స్టెన్స్ ఏంది, ప్యాక్డ్గా ఐసోలేటెడ్ అంటే ఫుల్ ప్యాక్డ్గా, బికాస్ ప్రతి ఒక్క వర్చువల్ మిషన్స్ కానీ EC2 ఇన్స్టెన్సెస్ కానీ సపరేట్ ఓఎస్ అండ్ కర్నల్ సపరేట్ డిపెండెన్సీస్తో రన్ అవుతాయి. బట్ కంటైనర్స్ అనేది దే రన్ ఆన్ ది హోస్ట్ కర్నల్ మీద రన్ అవుతాయి కాబట్టి దే ఆర్ పార్షియలీ ఐసోలేటెడ్ అని చెప్పొచ్చు. సో దట్ ఈస్ కంటైనర్ ఈజ్ ఏ లైట్ వెయిట్ అండ్ స్టాండ్ అలోన్ ఎన్వైర్న్మెంట్స్ అంటారు. సో ఇది మచ్ ఫాస్ట్ ఉంటుంది వర్చువల్ మిషన్స్ కంటే, దీని స్పీడ్ అనేది మచ్ ఫాస్టర్ అండ్ లైటర్ ఇన్ వెయిట్ అని అంటారు. సో వాట్ ఎగ్జాక్ట్లీ కంటైనర్ కంటైన్స్? సో మీరు అడగొచ్చు, కంటైనర్ అంటున్నారు దానిలోనే ఏముంటుంది అని అడగొచ్చు. సో కంటైనర్ ఈజ్ లైక్ ఏ బాక్స్. దాంట్లో ఉండేది ఏంటంటే మీ అప్లికేషన్ కోడ్. దెర్ ఈజ్ అప్లికేషన్ కోడ్, యూ ఆల్రెడీ నో వాట్ ఈస్ అ కోడ్ ఈజ్ నథింగ్ బట్ ద జావా కానీ పైథాన్ కానీ జాంగో కానీ వాళ్ళు రాసిన కోడ్ అంతా దేంట్లో ఉంటుంది, కంటైనర్లో ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ హ్యావ్ ద రిక్వైర్డ్ డిపెండెన్సీస్ ఉంటాయి, కూడా ఉంటాయి. ఆ తర్వాత కాన్ఫిగరేషన్ ఫైల్స్ అనేది కంటైనర్ లాన్ ఉంటాయి. సార్ అసలు కంటైనర్ లాన్కి ఇవన్నీ ఎలా వస్తాయంటే దట్ ఈస్ ద వర్క్ ఫ్లో ఆఫ్ ది డాకర్. అదే వర్క్ ఫ్లో. అది మీరు డాకర్ ఫైల్ రాయాలి, డాకర్ ఫైల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది టు క్రియేట్ ద ఇమేజ్. ఆ ఇమేజ్ నుంచి మీరు కంటైనర్ క్రియేట్ చేస్తారు. సో దట్స్ హౌ ఎగ్జాక్ట్లీ కంటైనర్ వర్క్స్. సో నేను ఆల్రెడీ డాకర్ కంటైనర్స్ గురించి, అట్ ద సేమ్ టైం క్యూబర్నెటీస్ గురించి, KH గురించి నోట్స్ చెప్పాను, క్లియర్ కట్గా, థియరీగా, ప్రాక్టికల్గా. ఫస్ట్ అది చూడండి, అది చూస్తే మీకు క్లారిటీ అండర్స్టాండింగ్ వస్తుంది ఎలా కంటైనర్స్ని క్రియేట్ చేస్తాం అనేది. సో నేను ఇక్కడ ఓన్లీ బేసిక్ చెప్తున్నాను. సో దిస్ ఈస్ కంటైనర్. వాట్ ఈస్ అ డాకర్? డాకర్ ఈస్ అ ప్లాట్ఫామ్ టు రన్ కంటైనర్స్. సో మెయిన్లీ డాకర్ దేనికి వాడతారంటే టు రన్ కంటైనర్స్కి ఒక ప్లాట్ఫామ్ కావాలి టు రన్ అవ్వాలంటే. దానికి ఆ ప్లాట్ఫామ్ లాగా యాక్ట్ చేసేది ఏంటి, డాకర్ ఎగ్జాక్ట్లీ యాక్ట్ లైక్ ఎ ప్లాట్ఫామ్ టు రన్ యువర్ అప్లికేషన్ కోడ్ ఇన్సైడ్ ద కంటైనర్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ డాకర్ అంటే అది ఇట్ యాక్ట్ లైక్ ఎ ప్లాట్ఫామ్ అంటారు. ఇట్ ఆల్సో కాల్డ్ యాజ్ కంటైనరైజేషన్ ప్లాట్ఫామ్ కూడా అంటారు. ఇట్ యాక్ట్ లైక్ ఏ ప్లాట్ఫామ్. సో మీకు డయాగ్రామాటికల్గా చూపించాలంటే ఐ విల్ షో ఏ ఫోటో ఆఫ్ డాకర్. సో దిస్ ఈస్ హౌ డాకర్ లుక్స్ లైక్. ఇలా ఉంటుంది డాకర్. టు బి స్పెసిఫిక్ చెప్పాలంటే చూడండి, ఇది కింద ఏదేమో డాకర్, పైన ఇట్ యాక్ట్ లైక్ ఏ ప్లాట్ఫామ్, ఫర్ ది పైన ఉన్నాయి అన్ని కంటైనర్స్. సో దట్ ఈస్ డాకర్ ఈజ్ ఎ కంటైనరైజేషన్ ప్లాట్ఫామ్ అంటారు. డాకర్ యాక్ట్ లైక్ ఏ platform to run containers. So ఇది exact definition of container and docker. So coming back to ఇది docker containers. So let me talk about the Kubernetes. మీకు Kubernetes గురించి తెలియాలంటే what is Kubernetes? Kubernetes is all about the orchestration platform అంటారు దీన్ని. వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్కెస్ట్రేషన్ అంటే మీరు అడగవచ్చు. ఆర్కెస్ట్రేషన్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ పాడ్స్. ఇట్ విల్ మేనేజ్ పాడ్స్, ఇట్ విల్ క్రియేట్ పాడ్, ఇట్ విల్ డిలీట్ పాడ్, ఇట్ విల్ రీసెట్ పాడ్స్, it will auto heal pods, it will auto scaling pods, networking చూసిద్ది, everything will run in automated way.
దట్ ఈస్ ద రీజన్ వై ఇట్స్ కాల్డ్ యాజ్ ఎ ఆర్కెస్ట్రేషన్ ప్లాట్ఫామ్ అంటారు. ఈ మల్టిపుల్ థింగ్స్ ఇప్పుడు మేము చెప్పాను చూసారా, వీటిలన్నిట్లో మేనేజ్ చేసేది ఏదంటే దట్ ఈస్ క్యూబర్నెటీస్. ఒక పాడ్ హెల్త్ చెకప్, పాడ్ హెల్తీగా ఉందా లేదా, నెట్వర్కింగ్ కానీ ఆటో స్కేలింగ్ ఇవన్నీ చూసేది ఏదంటే ఆర్కెస్ట్రేషన్ ప్లాట్ఫామ్, దట్ ఈస్ కాల్డ్ క్యూబర్నెటీస్ అంటారు దాన్ని. సో మీకు పాడ్ అంటే తెలియాలి ముందు. సరే ఎంత అంటున్నారు, పాడ్ అంటున్నారు, అసలు వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ పాడ్స్ అంటారు. అసలు పాడ్ అంటే ఏంది? సో లెట్ మీ పుట్ ఇన్ ఏ సింగిల్ లైనర్లో చెబుతాను. పాడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కంటైనర్. ఈ పాడ్ అనేది ర్యాపర్ బాక్స్ లాగా ఉంటుంది. ఇన్సైడ్ దట్ యూ హ్యావ్ ఏ కంటైనర్లో ఏముంటుంది, మీ అప్లికేషన్ కోడ్, రిక్వైర్డ్ డిపెండెన్సీస్ ఉంటాయి. సో పాడ్ ఈజ్ యాక్ట్ లైక్ ఏ ర్యాపర్ బాక్స్ ఫర్ ది కంటైనర్. సో ఆ ర్యాపర్ బాక్స్ ఇన్సైడ్ లో ఈ బాక్స్ లాగా కంటైనర్ ఉంటుంది. కంటైనర్ ఇన్సైడ్ దేర్ ఇస్ అప్లికేషన్ కోడ్. సో ఆ అప్లికేషన్ కోడ్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ పాడ్స్. పాడ్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ కంటైనరే, కాకపోతే ర్యాపర్ బాక్స్ దాన్ని సేఫ్టీగా ఉంచడానికి పైన అనేది ఒక కవర్ చేసి ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ పాడ్. సో నేను చెప్పా కదా ఆర్కెస్ట్రేషన్ ప్లాట్ఫామ్ అంటారు. కుబర్నెటిస్ ఈజ్ ఏ ఆర్కెస్ట్రేషన్ ప్లాట్ఫామ్. ఇది ఆర్కెస్ట్రేషన్ ప్లాట్ఫామ్ అని అంటారు. దేనికి అసలుకి సార్ మీరు అంటున్నారు మేనేజింగ్ పాడ్స్ అంటున్నారు కదా, లైక్ ఆటో స్కేలింగ్, ఆటో హీలింగ్ అని, రీస్టార్టింగ్ పాడ్స్, అసలు ఇదంతా ఎందుకు జరిగిద్ది? మెయిన్లీ ఫర్ యువర్ రన్నింగ్ ఆఫ్ యువర్ వెబ్సైట్స్ కానీ స్మూత్గా రన్ అవ్వాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ యాప్స్, మీరు ఒకవేళ మెటా కానీ ఏదో ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక google.com యూస్ చేసి బ్రౌజ్ చేయాలన్నా, మీ మెటా వాడాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీ నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ కానీ, ఇది ఉంటే చూసారా, అమెజాన్ ప్రైమ్ కానీ, ఇలాంటి వెబ్సైట్స్ ఏదైతే నడుస్తున్నాయో ఇవన్నీ నడిచేదే పాడ్స్ వల్లే. బికాస్ పాడ్స్ బ్యాక్గ్రౌండ్లో కోడ్ రన్ చేస్తూ ఉంటాయి. కంటైనర్స్ ఇన్సైడ్ దట్ పాడ్ దే విల్ రన్ అప్లికేషన్ కోడ్ ప్రాపర్గా రన్ అయ్యేకుంది ముందలనే వెబ్సైట్ క్లియర్గా స్మూత్గా రన్ అవుతూ ఉంటుంది. సో ఒకవేళ పాడ్స్ క్రాష్ అయిపోయి మీకు పాడ్స్ క్రాష్ అయిపోయి ప్రాబ్లం వస్తూ ఉంటుంది చూడు, లైక్ బఫరింగ్ ట్రబుల్, అలాంటప్పుడే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది పాడ్స్ ఆటో హీలింగ్ జరుగుతూ ఉంటుంది. ఒక్కసారిగా క్రాష్ అయిపోతే మళ్ళీ క్రియేట్ అవుతుంది. స్కేల్ ఒకవేళ ట్రాఫిక్ పెరిగింది అనుకో మళ్ళీ క్రియేట్ అవుతూ ఉంటాయి. ట్రాఫిక్ ఈజ్ నథింగ్ బట్ మెనీ యూజర్స్ ఆ వెబ్సైట్ని ఎక్కువసార్లు ఎక్కువసార్లు యూజ్ చేస్తూ ఉన్నారు అనుకో, లైక్ నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ కానీ. అలాంటి టైంలో ఎక్కువ యూజర్స్ రావటం వల్ల బఫరింగ్ అనేది, వెబ్సైట్ అనేది ఇట్ విల్ గెట్ సమ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, లైక్ సర్వర్ ఇష్యూ, ట్రబులింగ్ కానీ, బఫర్ కానీ ఎక్కువ మంది చూడటం వల్ల పాడ్స్ అనేది అలాంటి టైంలో ఎక్కువ యూజ్ అవుతాయి. అలాంటప్పుడు మల్టిపుల్ పాడ్స్ క్రియేట్ చేయాలి ఫర్ ద రన్నింగ్ ఆఫ్ యువర్ వెబ్సైట్ క్లియర్లీ. మీ వెబ్సైట్ స్మూత్గా రన్ అవ్వాలంటే పాడ్స్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వాలి. సో దట్ ఈస్ అబౌట్ ది Kubernetes. It's mainly used for the running of your application smoothly by ensuring pods are running properly or not. సో ఇన్ని పాడ్స్ ఏదో కావాలో అన్ని చేయగలదు Kubernetes by doing automation. It's all about the automation. Docker is all about the doing manually. So ఇది బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ కంటైనర్స్, పాడ్స్, Docker, Kubernetes. సో వీటి రెండింటి మధ్య వ్యత్యాసం, నథింగ్ బట్ ఐ విల్ టాక్ అబౌట్ ది డిఫరెన్స్. అసలు ఎగ్జాక్ట్ డిఫరెన్స్ అనేది మీరు ఏం చెప్పొచ్చు? సో let me draw. So before drawing that, I'm going to delete it. Clear చేద్దాం స్క్రీన్ని. Let me delete it. Now I'll talk about the difference between Docker and Kubernetes. So sorry. Kubernetes. So let me draw a line. Pick the diagram. Let me pick the Kubernetes diagram. సో మీరు ఫస్ట్ పాయింట్ ఏంటంటే డాకర్ ఎవ్రీథింగ్ రన్స్ ఇన్ మాన్యువల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మీ మేనేజర్ ఆస్క్ టు క్రియేట్ కంటైనర్ క్రియేట్ చేయమన్నాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? జస్ట్ యూ గోయింగ్ టు డాకర్ ఇమేజ్ ఒకటి క్రియేట్ చేస్తారు, దాని నుంచి మీరు కంటైనర్స్ క్రియేట్ చేస్తారు బై రన్నింగ్ డాకర్ రన్ -d. తర్వాత మీ ఆ ఇమేజ్ నేమ్ రాసి కంటైనర్స్ క్రియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి టైంలో ఒకేసారి నాకు ఒక 50 కంటైనర్లు క్రియేట్ చేయమని మీ మేనేజర్ మిమ్మల్ని అడిగారు. అప్పుడు మీరు ఏం చేస్తారు?
మీరు ప్రతిసారి మీరు మాన్యువల్గా ఇమేజ్ క్రియేట్ చేసిన తర్వాత డాకర్ రన్ అయిపోండి, నా అప్లికేషన్ నేమ్ మళ్ళీ డాకర్ రన్ అయిపోండి, మళ్ళీ అలా 50 మాన్యువల్గా చేస్తా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మీరు కమాండ్స్ రాసి డాకర్ రన్ అయిపోండి, మీ అప్లికేషన్ నేమ్ అలా అలా మీ యాప్ ఇమేజ్ నేమ్ అలా రాసి 50 సార్లు మీరు చేస్తూనే ఉండాలి. దట్స్ అబౌట్ ది మాన్యువల్ వే ఆఫ్ డూయింగ్. బట్ క్యూబర్నెటీస్ ఏం చేసిద్ది? క్యూబర్నెటీస్ అలా చేయదు. ఇట్ విల్ రైట్ ఏ యామెల్ స్క్రిప్ట్ అనేది ఒకటి ఉంటుంది. యామెల్ స్క్రిప్ట్లో మీకు ఎన్నైతే పార్ట్స్ నథింగ్ బట్ కంటైనర్, ఆ పార్ట్స్ ఎన్నైతే కావాలో అవన్నీ మీరు ఆ యామెల్ డాట్ ఫైల్లో మీరు ప్లేస్ చేయగలిగితే, మీరు రెప్లికాస్ అంటారు, నథింగ్ బట్ పార్ట్స్. మీకు ఎన్ని పార్ట్స్ కావాలో అక్కడ రాయగలిగితే, ఒకవేళ మీకు 50 పార్ట్స్ అక్కడ రాయగలిగితే ఆటోమేటిక్గా 50 పార్ట్స్ రన్ అవుతూ ఉంటాయి, ఒకేసారి క్రియేట్ అయిపోతాయి. దిస్ ఈజ్ ఆటోమేటెడ్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. ఇక్కడ డాకర్లో ఏంది? ఇట్ ఈస్ డూయింగ్ లైక్ ఏ మాన్యువల్లీ, అలా మాన్యువల్గా చేస్తూ ఉంటాం. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటో హీలింగ్ జరిగింది. ఆటో స్కేలింగ్ అంటే డిఫరెన్స్ ఏంటంటే ఆటో హీలింగ్ అంటారు. ఆటో హీలింగ్ డాకర్లో ఉండదు. సారీ, స్పెల్ రాంగ్. ఆటో హీలింగ్ మెయిన్ డిఫరెన్స్ ఆటో హీలింగ్. సో డాకర్లో ఆటో హీలింగ్ ఉండదు. వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆటో హీలింగ్ అంటే ఏంది? ఆటో హీలింగ్ అంటే మీ కంటైనరు లైట్ వెయిట్ ఎపిఫిరల్ ఇన్ నేచర్, అది టెంపరీగా ఉంటుంది. అంటే అది దే ఆర్ నాట్ పర్మనెంట్, దే ఆర్ టెంపరీ ఇన్ నేచర్. వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది, ఎప్పుడైనా క్రాష్ అవ్వచ్చు. సో క్రాష్ అయ్యింది కాబట్టి మీ ఒకవేళ 50 రన్ చేస్తున్నారు కంటైనర్స్, సడన్గా ఒక 3-4 క్రాష్ అయినాయి అనుకో ఇమీడియట్గా, అప్పుడు మీరు ఏం చేస్తారు? మళ్ళీ మీరు మాన్యువల్గా కమాండ్స్ రన్ చేస్తూ ఉండాలి. రన్ చేసి మళ్ళీ ఇంకో 3-4 క్రియేట్ చేయాలి. అలా ఒక ఎంటర్ప్రైజెస్ లెవెల్లో ఒక 100 కంటైనర్ క్రియేట్ చేశారనుకోండి, మీరు ఎలా అని కంటైనర్ ఐపీ అడ్రస్ పట్టుకుని ఏడ ఫెయిల్ అయింది, ఎక్కడ క్రాష్ అయింది చూసుకుంటూ ఉండాలి. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, చాలా టైం పట్టిద్ది. అప్పుడు మీరు ఏది ఫెయిల్ అయిందని చూసుకొని తీసేసి రీప్లేస్ చేసి మళ్ళీ మీరు మాన్యువల్ రన్ చేసి కమాండ్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. అది ఇక్కడ అందుకే ఇక్కడ నో ఆటో హీలింగ్ అనేది ఇక్కడ ఉండదు. నో ఆటో హీలింగ్ డాకర్లో అయితే నో నో సారీ నో ఆటో హీలింగ్. డాకర్లో ఆటో హీలింగే ఉండదు. బట్ ఇక్కడ ఎస్ ఆటో హీలింగ్ అనేది ఉంటుంది. ఎస్ ఆటో హీలింగ్ ఎగ్జిస్ట్. ఆటో హీలింగ్ ఉండదు. ఎలా? మీరు ఒక్కసారిగా మీ యామెల్ స్క్రిప్ట్ అన్నాను చూసారా, యామెల్లో మీరు రెప్లికాస్ అంటారు. రెప్లికాస్లో మీరు ఒకవేళ మీ వెబ్సైట్ రన్ అవ్వటానికి ఒకవేళ 50 కావాలంటే, 50 పార్ట్స్ కావాలంటే, ఒకవేళ ఫెయిల్ అయినా కూడా, ఒకవేళ క్రాష్ అయినా కూడా మీ పాడు మళ్ళీ అది రీప్లేస్ చేసి రీస్టార్ట్ చేసి మళ్ళీ కొత్త పాడు క్రియేట్ చేసింది అదే ప్లేస్లో. మీకు ఎన్ని పార్ట్స్ అయినా డిస్ట్రాయ్ అవ్వని, ఎన్ని పార్ట్స్ అయినా క్రాష్ అవ్వనివ్వండి, మళ్ళీ అదే ప్లేస్లో కొత్తది వచ్చింది. ఆ 50 అంతే రన్ అవుతా ఉంటే మీరు ఎట్ ఏ టైం 20 పార్ట్స్ క్రాష్ అయినా మళ్ళీ 20 వచ్చి రీప్లేస్ అవుతుంది. అది అయిపోయేలోపు ఇది వర్కింగ్ ప్రోగ్రెస్ జరుగుతూ ఉంటుంది. దిస్ ఈస్ హౌ ఆటో హీలింగ్. ఒకటి పోతే దాని ప్లేస్లో మళ్ళీ రీప్లేస్ చేసి ఇంకో పాడ్ వస్తూ ఉంటుంది. దట్ ఈస్ అబౌట్ ఆటో హీలింగ్. అంటే అదే అక్కడ దేర్ ఈజ్ మీకు నోటీస్ కూడా చేయలేరు ఇది పోతుంది వస్తుందని. మీ వెబ్సైట్లో మీరు చూసేటప్పుడు మీకు డిఫరెన్సే తెలియదు, కానీ పాడ్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి. బట్ మళ్ళీ ఏమంటే ఆటో హీలింగ్ అని కొత్త పాడ్ వస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ ది ఆటో హీలింగ్ అంటారు దాన్ని. ఆటో స్కేలింగ్ అంటే ఏందో చెప్తాను చూడండి. ఆటో స్కేలింగ్, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. ఆటో స్కేలింగ్. What is auto scaling? For example, I want to talk about some terminologies like traffic and load balancing. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు. కంపెనీలో వర్క్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ అనేది మీకు రన్ అవ్వాలి, వెబ్సైట్ అనేది ప్రాపర్గా రన్ అవ్వాలి. సో రన్ అవుతూ ఉంటుంది, ఓకే, ఎవ్రీథింగ్ గోస్ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ ప్రైమ్ కానీ, ఈ కామర్స్ కానీ వీకెండ్స్లో వాడే కంటే నార్మల్ డేస్లో ఎక్కువ ఎవరు వాడరు. వీకెండ్స్లో వాడతారు, వీకెండ్స్లో ఎక్కువ మంది వాడతారు. అలాంటి టైం ఏమైంది, ఆ పర్టికులర్ వెబ్సైట్ అనేది ఎక్కువ హిట్ చేస్తూ ఉంటారు. నథింగ్ బట్ ఎక్కువ వాడుతూ ఉండటం వల్ల ప్రెషర్ పడినప్పుడు ఏం జరిగింది, కంటైనర్స్ ఎక్కువ కావాల్సి వస్తుంది. ప్రెషర్ పడే కొంది మీ వెబ్సైట్ సరిగ్గా రన్ అవ్వదు, స్మూత్గా రన్ అవ్వదు. అది స్మూత్గా రన్ చేయాలంటే మినీ కంటైనర్స్ అనేది మీరు పుష్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఆ కంటైనర్స్ పుష్ చేయాలంటే ఎలా? ఇక్కడ ఒక్కసారిగా 10 కంటైనర్లు నార్మల్ డేస్లో వాడేవి ట్రాఫిక్ జరగటం వల్ల 50 కంటైనర్లు వాడాల్సి వస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, మాన్యువల్గా ప్రతి ఒక్కసారి మీరు కమాండ్ రన్ చేయాలి. సో డాకర్ రన్
-d మీ ఇమేజ్ నేమ్ రాసి అలా మీరు కంటైనర్స్ అలా 1 by 1 50 మాన్యువల్ క్రియేట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏం జరిగిద్ది, ఇక్కడ ఇక్కడ నో ఇక్కడ నో ఆటో స్కేలింగ్. సో లెట్ మీ రైట్ హియర్ no auto so let me no auto scaling. ఇక్కడ ఎస్ ఆటో స్కేలింగ్ ఉంటుంది. ఇక్కడ ఆటో స్కేలింగ్ ఉంటుంది. ఎలా మీరు అక్కడ చెప్పాను చూసారు, ఏదైనా ప్రతిదీ జరిగేది యామెల్ స్క్రిప్ట్లోనే. యామెల్ స్క్రిప్ట్లో మీరు మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ వెబ్సైట్ అనేది ఎక్కువ హిట్ చేస్తున్నారు, ఎక్కువ యూస్ చేస్తున్నారు, ఇట్ విల్ క్రియేట్ టెన్షన్స్ క్రియేట్ అయ్యింది. బికాస్ మీరు ఈ వెబ్సైట్ అనేది హెవీ యూజర్స్ రావటం వల్ల ఒకేసారి ఫర్ ఎగ్జాంపుల్ మనమే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు రిజల్ట్ చూసుకునేటప్పుడు సర్వర్స్ క్రాష్ అయిపోతుంది, ఎక్కువ హిట్ చేస్తుంటారు, అది స్మూత్గా రన్ అవ్వదు. సో దానికోసం స్మూత్గా రన్ అవ్వటం కోసమే ఈ పాడ్స్ అనేది వెనకాల రన్ అయితే మీకు చెప్పాను. సో ఆటో స్కేలింగ్ అంటే ఎక్కువ మంది వాడటం, ఒక్కసారిగా జనాలు వచ్చి హిట్ చేస్తారు ఆ వెబ్సైట్ని. అలాంటప్పుడు ఒక నార్మల్ డేస్లో ఒక 50 పాడ్స్ కావాలంటే ఒక 150 పాడ్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, యామెల్ స్క్రిప్ట్లో పోయి మీరు రెప్లికాస్ 50 కాకుండా 150 జస్ట్ మీరు మెన్షన్ చేయండి చాలు. అక్కడ పోయి మీరు ఆ స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఆ తర్వాత ఆటోమేటిక్గా 150 పాడ్స్ క్రియేట్ అయిపోతూ ఉంటాయి. మీరు ఎన్ని పాడ్స్ క్రాష్ అయినా ఆటో హీలింగ్ ద్వారా మళ్ళీ వస్తూ ఉంటుంది. దట్ ఈస్ అబౌట్ ది ఆటో స్కేలింగ్ అండ్ ఆటో హీలింగ్. దట్ ఈస్ ట్రాఫిక్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఇంక్రీజ్ ఆఫ్ హిట్టింగ్ వెబ్సైట్ని పీపుల్స్ ఆర్ యూజింగ్ మోర్ అండ్ మోర్గా వీకెండ్స్లో ఎక్కువ వాడతారు. దట్ ఈస్ కాల్డ్ ట్రాఫిక్. లోడ్ ఇంక్రీజ్ అవడం. లోడ్ బ్యాలెన్సింగ్ ఈజ్ నథింగ్ బట్ డిస్ట్రిబ్యూట్ అవడం. ఎక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఉంటే అక్కడ లోడ్ బ్యాలెన్స్ చేసి అక్కడికి ఎక్కువ పార్ట్స్ పంపిస్తారు, ఎక్కువ కంటైనర్స్ పంపిస్తారు. ఇక్కడ ఉండదు, ఇక్కడ నో ట్రాఫిక్, ఇక్కడ ఉండదు కాబట్టి. సో దీస్ త్రీ ఆర్ బేసిక్ డిఫరెన్స్. దెర్ ఈజ్ అనదర్ డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటంటే, సో బేసికల్గా మీరు ఇక్కడ ఒక కంటైనర్ రన్ చేయడానికి వాడతారు మేజర్గా. ఇట్ మేస్ట్లీ యూజర్ అది లోవర్ డెవలప్మెంట్ స్టేజెస్లో వాడతారు. బట్ ఇక్కడ ఇన్ని హండ్రెడ్స్ ఆఫ్ పాడ్స్, నథింగ్ బట్ హండ్రెడ్స్ ఆఫ్ కంటైనర్ లైక్ 100 నుంచి 200 కంటైనర్స్ వాడటానికి వాడేది క్యూబర్నెటీస్. సో మేనేజింగ్ మోర్ పాడ్స్, మేనేజింగ్ మోర్ అండ్ మోర్ పాడ్స్, దట్ ఈస్ అబౌట్ ది క్యూబర్నెటీస్. సో మీకు అర్థమై ఉంటుందిగా, నో ఆటో హీలింగ్ ఉండదు, ఇక్కడ ఆటో హీలింగ్ ఉంటుంది, ఇక్కడ నో ఆటో స్కేలింగ్ ఉండదు, ఇక్కడ ఆటో స్కేలింగ్ ఉంటుంది, ఇక్కడ ట్రాఫిక్ లాంటివి ఉండవు, ఇక్కడ ఉంటుంది. సో ఇట్ మోస్ట్లీ రన్ ఫర్ 1 or 2 కంటైనర్స్ రన్ చేయడానికి వాడతారు. ఇక్కడ మల్టిపుల్ మేనేజింగ్ ఆర్కెస్ట్రేషన్ ఇన్నైనా ఒక 1000 కంటైనర్స్ కూడా రన్ చేయొచ్చు బై యూజింగ్ యామెల్ స్క్రిప్ట్ అనేది రాస్తే, మ్యాచెస్, లేబుల్స్, క్యారెక్టర్స్ అవి వాడి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది డిఫరెన్స్ బిట్వీన్ డాకర్ అండ్ క్యూబర్నెటీస్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇది. నేను ఫస్ట్ ఏం చెప్పాను, కంటైనర్స్ అంటే ఏందో చెప్పాను, తర్వాత డాకర్, ఆ తర్వాత క్యూబర్నెటీస్ అండ్ వాట్ ఈస్ అ పాడ్. సో దిస్ ఈజ్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ డాకర్ అండ్ క్యూబర్నెటీస్. సో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, స్టే ట్యూన్, ఇలాంటి వీడియోస్ వస్తానే ఉంటాయి.